ఏపీలో రాజకీయం రోజుకింత రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా రాష్ట్రానికే కీలకమైన ఆ ప్రాంతంపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెంచేయడంతో అక్కడ పాలిటిక్స్ మరింత ఆసక్తి రేపుతున్నాయి. అంశాల వారీగా పాలక ప్రతిపక్షాలు సై అంటే సై అంటున్న వేళ సరికొత్త సమరానికి సమయం ఆసన్నమవుతుందనే చర్చ పొలిటికల్ కారిడార్లో జరుగుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఉత్తరాంధ్రలో ఉడికెత్తుతోన్న రాజకీయం. అటు స్టీల్ ప్లాంట్, ఇటు పీపీపీ. మరోవైపు కురుపాం కుంపట్లు. పెరుగుతున్న వేడి, ముదురుతున్న రచ్చ. ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా ఉత్తరాంధ్రలో కేంద్రీకృతమైంది. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ఉద్యమంతో ఇప్పటికే వేడెక్కున్న రాజకీయం ఇప్పుడు తెరమీదకొచ్చిన మెడికల్ కాలేజీల పీపీపీ విధానంతో మరింత మంటలు రేకెత్తిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్షం అన్నట్లుగా నడుస్తోంది వ్యవహారం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతోందన్న ప్రచారం మొదలు ఉద్యమ బాట పట్టిన వామపక్షాలు, కార్మిక సంఘాలతో కలిసి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేస్తున్నాయి. వారికి మద్దతుగా వైసీపీ సైతం ఆందోళనలు చేస్తూ ఈ అంశంలో వేడి చల్లారకుండా చూస్తోంది. అధికారంలోకొస్తే ప్రైవేటీకరణను ఆపేస్తామన్న కూటమి నేతలు ఇప్పుడేం చేస్తున్నారంటూ నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి కట్టుబడి ఉన్నామంటోంది అధికార కూటమి. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని మరోసారి ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటీవల స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చిందని ప్రకటించారు. కొంతకాలంగా తీసుకున్న చర్యలు, సమిష్టి నిర్ణయాలు, సమన్వయంతో ప్లాంట్ మంచి ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు ముఖ్యమంత్రి. గతేడాది సెప్టెంబర్లో ప్లాంట్ సామర్థ్యంలో 25% మాత్రమే ఉత్పత్తి జరగ్గా ఈ సెప్టెంబర్లో అది 79% చేరిందని గుర్తు చేశారు. లేటెస్ట్ గా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల విద్యార్థినుల్లో పచ్చకామెర్ల వ్యాప్తి, 2 బాలికలు మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తుంటే ఉత్తరాంధ్రను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అంటోన్న వైసీపీ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ అంశంలో వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది. ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా తీయగా హాస్టళ్లు సందర్శించిన మంత్రులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. విశాఖ కేజీహెచ్లో బాధిత చిన్నారులను పరామర్శించిన మంత్రులు వాటర్ చేంజ్ వల్లే ఇలా జరిగిందని చెప్పారు. అయితే ఈ విషయంలోనూ పోరుబాటకు రెడీ అవుతోంది వైసీపీ. ఈ అంశాలు ఓవైపు అగ్గి రాజేస్తోండగానే ఇప్పుడు మెడికల్ కాలేజీల పీపీపీ విధానం ఉత్తరాంధ్రలో పొలిటికల్ గా మరింత ఉడుకు పెంచుతోంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఈ విధానానికి తాము పూర్తి వ్యతిరేకమంటోన్న వైసీపీ ఆ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేసి పేద ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంలో ఎక్కడికక్కడ నిర్మాణంలో ఉన్న కాలేజీ భవనాల దగ్గర సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోన్న వైసీపీ నేతలు భారీ పోరాటానికే నాంది పలికారు. అయితే ఇదంతా వైసీపీ ఆడుతోన్న డ్రామా అని కొట్టిపారేస్తోంది టీడీపీ. ప్రధానంగా ప్రజల ఆస్తులైన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసనలు తెలియజేస్తోంది. ఇప్పుడు మెడికల్ కాలేజీల మంటలు ఉత్తరాంధ్రకు పాకాయి. తన హయాంలో అంకురార్పణ చేసిన 17 మెడికల్ కాలేజీల సంరక్షణ కోసం ఉత్తరాంధ్ర వేదికగా సమర శంఖం పూరించబోతున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 9న అనకాపల్లిలో పర్యటించనున్న ఆయన నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అక్కడి నుంచే జగన్ తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ నర్సీపట్నం వస్తే తాను వస్తానని, మెడికల్ కాలేజీల దుస్థితిని వివరిస్తానని మంత్రి సత్యకుమార్ ప్రకటించడం పొలిటికల్ గా అగ్గి రాజేస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగింది ఒకెత్తు, ఇకపై జరగబోయేది ఒకెత్తు అంటున్నాయి వైసీపీ వర్గాలు. పీపీపీకి వ్యతిరేకంగా భారీ కార్యాచరణే తీసుకుంటోన్న వైసీపీ ఈ అంశంలో తొలిసారి ఆ పార్టీ అధినేత బయటకొస్తుండటంతో మున్ముందు పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ఏర్పడింది. మరి దీనికి ధీటుగా అధికార పక్షం ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుందో, తదనంతర రాజకీయ పరిస్థితులు ఉత్తరాంధ్రను మరెంతలా ఉడికెత్తిస్తాయోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది.